ఒకట రెండా పదుల వంద బాకీ ఎగవేయకుండా బదులే తీర్చేది ఉందా. నాకు తెలుసు ఈ మాట అడగగానే వాళ్ళు ఏం చెప్తారు, ఏదో పెద్ద లక్షలు కోట్లు అప్పిచ్చినట్టు ఇంటి మీదకి వచ్చి కూర్చున్నావేంటి, ఇచ్చేస్తానులే 4 రోజుల్లో ఇచ్చేస్తాను వెళ్ళిపో అంటారు. వాళ్ళ సొమ్మేదో మీకు దానం చేస్తున్నట్టుగా మాట్లాడతారు కదా. తీసుకుంటున్నప్పుడు ఉండే రిక్వెస్టింగ్ మేనర్స్, రెస్పెక్ట్ కానీ తిరిగిచ్చేటప్పుడు అస్సలు ఉండదు కదా. నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా చాలామంది ఇలాగే ఫేస్ చేస్తూ ఉన్నారు. మహానుభావులు ఇంకొంతమంది అయితే తన దగ్గర లేకపోయినా కానీ లోన్ తీసుకొచ్చి మరీ ఇచ్చారంట. ఇది ఎక్కడ లాజిక్కో నాకు అర్థం కాలేదు. అప్పు ఇవ్వడం కోసం అప్పు తీసుకొచ్చారంట. ఓహో అబోయ్, మీరు మాత్రం ఇలా చేయకండి. మీ దగ్గర ఉన్న కొద్దో గొప్ప డబ్బుకి విలువనిచ్చి జాగ్రత్తగా కాపాడుకోండి. అలా అయితేనే మీ దగ్గర నిలుస్తుంది, పెరుగుతుంది. లేదని ఇలాంటివి చేశారనుకోండి, ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేస్తుంది. జాగ్రత్త. అర్థమవుతుంది కదా.